9టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. నారా చంద్రబాబు నాయుడు పర్యటన జయప్రదం చేయండి. వీరభద్ర గౌడ్. ఈ నెల 19వ తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఇన్ఛార్జ్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా టీడీపీ నాయకులు తిక్కారెడ్డి అధ్యక్షతన ముందస్తు మీటింగ్ జరిగింది. అలాగే హెలీప్యాడ్ స్థలం కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు, జోన్ 5 ఎలక్షన్ పరిశీలకులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్, కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఆకుపోగు ప్రభాకర్, కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, ఇతర జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలూరు మండల, తాలూకా టీడీపీ నాయకులు, కన్వీనర్లు, వివిధ గ్రామాల ప్రజలు, ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తాలూకా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, నందమూరి నారా అభిమానులు, బీబీజీ అభిమానులు, అలాగే ఐటీడీపీ, టీఎన్టీయూసీ, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత టీం మెంబర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 గురించి చెప్పాలి, వాళ్ళు చేస్తున్న పథకాలు, వృత్తి పథకాలు చెప్పాలి, అలాగే వాళ్ళు చేస్తున్న సామాజిక న్యాయం, ఉచిత సామాజిక న్యాయం తెలియజేయాలి. ఇది మనం ఇంటికి వెళ్ళి చెప్పకుంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. వచ్చేటప్పుడే నేను కనుక్కున్న చాలా కష్టం. ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఓసీటీ వేరే, ఎంపీ రోడ్ వేరే, అది వేరే. ఇది బళ్ళారి కర్ణాటక పోయే మెయిన్ రోడ్ ఇబ్బంది వస్తుందేమో. ఒకసారి ఇబ్బంది రోడ్డు తిక్కరెడ్డి ఆలోచన చేస్తే మంచిది. ఆల్టర్నేటివ్ కాకపోతే ఎట్లా అనేది ఒకసారి చూడండి. రాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ పెట్టారు కూడా 10,000 ఇస్తామన్నాం, 4,000 పెన్షన్ ఇస్తున్నాం. తర్వాత ముఖ్యంగా వీరభద్ర గౌడ్ గారికి కానీ, ఇక్కడ మండల హెడ్ క్వార్టర్స్ ఉండే వాళ్ళకి కానీ, మీరు సొంత ప్రయోగాలు అంటే తెలుగుదేశం పార్టీగా అభ్యర్థిగా మీ సొంత అజెండా, ఆలూరు అజెండా అంటే ఉదాహరణకు ఆలూరులో ఇల్లు లేనటువంటి పేదలకు 2 సెంట్లు డిక్లేర్ చేయండి, దేవరకొండలో చేయండి, పెద్ద గ్రామాలు ఉన్నటువంటి 2 సెంట్లు కుమిస్తే ఈరోజు ఎక్కడైనా పోతాం పల్లెల్లో ఎన్టీఆర్ కానీ చెప్తా ఉన్నారు, ప్రజల నుంచి తెలుస్తా ఉంది మాకు. ఆలూరు ఏ రోజైతే వీరభద్ర గౌడ్ పేరు చంద్రబాబు డిక్లేర్ చేశారో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మసాలా ఈరన్న తర్వాత మన తెలుగుదేశం ఖాతాలోనే ఆలూరు లేదు. కానీ ఇప్పుడు రాబోతుంది. 25 సంవత్సరాల తర్వాత వస్తా ఉంది. కానీ దాదాపు 50,000 మందిలో గ్రామాల